డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జైలు నుంచి దొంగ సర్టిఫికెట్లతోటి, ఫేక్ సర్టిఫికెట్లతోటి ఇంటర్మ్ బెయిల్ పేరిట బయటికి ఎస్కేప్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ మరి ఈ పరిస్థితులు మొత్తం చూసుకొని భయపడ్డాడో, తనకి ఫర్దర్గా చాలా ఇబ్బంది అవుతుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక మళ్ళీ కోర్టుకు వెళ్తే ఇక మనం ప్రొడ్యూస్ చేసే ఒక్క డాక్యుమెంట్ని నమ్మరు, మనకి ఇక బెయిల్ రాదు అని అనుకున్నాడేమో. ఈ రోజున ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తన్నేదో దళితుడైన కారణానికి ఇలా వేధించడానికి నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అసలు ఏకంగా చంద్రబాబు నాయుడు గారే ఈయన మీద కక్ష కట్టి ఈయన వేధించి ఈయన కుటుంబాన్ని మట్టు పెట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఆ సెల్ఫీ వీడియోలో నోటుకొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ విషయంలో అబద్ధం అని అంటే ఇది రాజకీయపరమైన విమర్శ. నాకు తండ్రి అయినా తల్లి అయినా జగన్మోహన్ రెడ్డి, నేను నమ్ముకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు కాబట్టి కొంచెం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు మాట్లాడాడు అంటే వైరిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుల మీదనో జనసేన నాయకుల మీదో బండేశాడు అని అనుకుంటే, మిగతాయి చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. అందులో 4 ఘనమైన మాటలు చెబితే ఎవరికి అర్థం కాదు, ఈ ప్రజలకు ఎవరికి తెలియదు, దీన్ని ఎవరు పట్టించుకోరు, ఇన్ని అబద్ధాలతోటి ఏదో నెట్టకపోవచ్చు అని అనుకున్నాడేమో. ఒకసారి యాంజియోగ్రామ్ అని, ఇంకొకసారి డయాలసిస్ అని, ఆ తర్వాత బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, అంతా అన్నీ వాడేశాడు. అసలు డయాలసిస్ దేనికి చేస్తారు, యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తారు, యాంజియోగ్రాము యొక్క ఆ టెస్ట్ అవుతుందా లేకపోతే అది దాన్ని ఒక సర్జరీ కింద చూస్తారా, ఏం అవగాహన కూడా లేదనమాట. ఎందుకంటే మొత్తానికి మొత్తం మెదడు ఏడబెట్టుకొని వచ్చాడో తెలియదు. ఈ వ్యవహారాలు మొత్తంలో మైండ్ ఎక్కడో పోయి ఉంటుంది. ఎందుకంటే నేను లా స్టూడెంట్ని, లా చదువుకున్న ఒక ఒబీడియంట్ సిటిజన్ లాగా నేను కోర్టును గౌరవిస్తాను అని అంటే, ఈరోజు కోర్టును దూషిస్తే కనుక నీకు ఇంకా అసలుకి పుట్టగతులు లేకుండా పోతాయి. ఆ విషయం తెలుసు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు అనేది రాఘవ్ శర్మ గారే డైరెక్ట్గా చెప్పారు. అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నా, బైపాస్ సర్జరీ చేయాలన్నా, ఏదైనా హార్ట్కి సంబంధించి చేయాలి అని అంటే రాఘవ్ శర్మ గారే చేస్తారు. ఎక్కడికో చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్కి రిఫర్ చేయాల్సిన పని ఏం లేదు. ఆయన దగ్గర సఫిషియంట్ ఎక్విప్మెంట్ కానీ, సఫిషియంట్ నాలెడ్జ్ కానీ ఉంది. ఎన్నో కష్టతరమైన సర్జరీలన్నీ ఆయన చేశాడు. గుంటూరులోనే ఈ లలిత సూపర్ స్పెషాలిటీ హార్ట్కి సంబంధించిన దాంట్లో టోటల్ బేభత్సమైన ఫేమస్ అయిన హాస్పిటల్. అందులో చెయ్యి తిరిగిన డాక్టరు రాఘవ్ శర్మ గారు. మరి ఆయనే చేయకుండా మరి చెన్నైకి ఎందుకు రిఫర్ చేశారు? ఆ రిఫర్ చేస్తున్న సర్టిఫికెట్ ఫేకు, అది కదా మరి ఇప్పుడు కోర్టులో వస్తుంది. ఆ ఫేక్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినందుకు గాను ఈయన ఇక్కడే కాకుండా చెన్నై వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. చెన్నై ఎందుకు వెళ్తారనేది అందరికీ తెలుసు. ఆ చెన్నై దగ్గర నుంచి కొంత అటు మదురై, తూత్తుకుడి వైపు వెళ్తే శ్రీలంక వైపు పారిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ దీంట్లోనే ప్రైవేట్ బోటర్స్ కొంతమంది దొరుకుతారు. శ్రీలంక నుంచి చేరవేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటు నుంచి అటు కూడా చేరవేస్తారు. మరి అటు నుంచి అటు వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకున్నాడో, అలా పారిపోయే ప్రయత్నం ఏదో చేసే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ జీవితకాల జైలు కనపడుతుంది. నాకు ఆయన ఏదో అనంతపూర్ కోర్టులో నాకు బెయిల్ వచ్చే రకంగా ఉంది అని చెప్పుకుంటున్నాడు, కానీ వస్తుందో రాదో తెలియదు. మొన్నటికి మొన్నే కదా బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం అయ్యి హైకోర్టులో కూడా ఈ బోరుగడ్డకి అక్షంతలు వేసింది హైకోర్టు. ఆ తర్వాత బెయిల్ ఇచ్చింది. మరి ఇక మెడికల్ కారణాలు చూపించినప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద బెయిల్ వస్తుంది, ఇలాంటివి ఏదన్నా చూపించినప్పుడు. కానీ ఈ రోజున ఆయన రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో పచ్చి అబద్ధాలు కనపడుతున్నాయి. డయాలసిస్ ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు, ఆ డయాలసిస్ అనే ఒక పదం వాడాడు. ఆ తర్వాత యాంజియోగ్రామ్ చేశారన్నాడు. డయాలసిస్ చేసి, యాంజియోగ్రామ్ చేసి అని వరుసపెట్టి లిస్టు చదువుకుంటూ వెళ్తున్నాడు. డయాలసిస్ కిడ్నీ పేషెంట్లకు చేస్తారు. అలా కాదు, కొంచెం టాక్సిక్ స్పూరియస్ లేకపోతే ఏదైనా పాయిజనస్ ఎలిమెంట్స్ ఏదైనా బాడీలో ఉన్నాయి అనుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి వాడేది డయాలసిస్.
మరి ఆ డయాలసిస్ చేశారంట, మళ్ళీ ఇంకో పక్కన యాంజియోగ్రామ్ చేశారంట. హార్ట్ వీక్గా ఉండి హార్ట్ పేషెంట్లో ఉంటే హార్ట్ పల్స్ రేట్ కరెక్ట్గా లేకపోతే డయాలసిస్లో ఎప్పుడైనా టపా కట్టొచ్చని వాళ్ళు డయాలసిసే చెయ్యరు. మరి అలాంటిది డయాలసిస్ చేశారంటాడు, యాంజియోగ్రామ్ అంటాడు. యాంజియోగ్రామ్ అనేది ఒక టెస్టు. ఈ ఆర్టరీస్కి వెయిన్స్కి కానీ ఎస్పెషల్లీ బాడీలో ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నదాన్ని కానీ ఐడెంటిఫై చేయటం కోసం చేసే ఒక టెస్టుని యాంజియోగ్రామ్ అంటారు. ఆ తర్వాత ఎన్ని బ్లాకులు ఉన్నాయి, హార్ట్లో వాల్వ్స్ ఎన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి, అక్కడ మనం స్టంట్ వేయాలంటే ఏం వేయాలి, ఇది కాకపోతే బైపాస్ సర్జరీ చేయాలంటే ఏం చేయాలి అనేది, ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలి అని అనుకుంటే ఇక మరి రాఘవ్ శర్మ గారే చేస్తారు. ఆయనకు చాలా చెయ్యి తిరిగిన అనుభవం ఉంది అందులో. ఆయన మరి చెన్నై హాస్పిటల్కి ఎందుకు రిఫర్ చేశాడు, చేసిన చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్కి ఆయన చాలా తక్కువ రిఫర్ చేస్తాడని మనకు తెలిసిన వినికిడి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వేరే హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే ఈయనకంటే బాగా ఎక్కువ తెలిసిన డాక్టర్లు కావాలని అనుకుంటేనే కదా మరి అక్కడికి రిఫర్ చేయగలిగేది. లేదు ఒక ఎక్విప్మెంట్ కోసం చేశారని అనుకుంటే ఇంకా వేరే హాస్పిటల్ చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్లు పెట్టుకొని ఈ హాస్పిటల్ కంటే కూడా. సరే ఇప్పుడు ఇప్పటికీ రాఘవ్ శర్మ గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆ సర్టిఫికేట్ ఆయన ఇచ్చిందే కాదు, ఏదో ఫేక్ సర్టిఫికేట్. ఏముంది, ఆ హాస్పిటల్ నుంచి ఆయన లెటర్ ప్యాడ్ సంపాదించటం కానీ దాని మీద అదే దాంట్లో టైప్ చేయించుకొని రావటం కానీ లోపల ఎవరికి ఏం చేసినా చేస్తారు. అయినా ఈ ఫేక్ సర్టిఫికేట్ నేను ఎలా పుట్టించగలుగుతాను, నేను జైల్లో ఉన్నాను అని అంటాడు. ఈయన ఏడున్నాడు, ఇంటర్మ్ బెయిల్ మీద బయట ఉన్నాడు. మొన్న ప్రొడ్యూస్ చేసింది రెండోసారి బెయిల్ ఎక్స్టెన్షన్ కోసం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా ఈయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది. ఆ మాత్రం ఎవరికి నాలెడ్జ్ ఉండదనే, వాళ్ళకి లేని నాలెడ్జ్ మరి మిగతా ప్రజలకు ఉండదని అనుకుంటారో ఏమిటో నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు. యాంజియోగ్రామ్ అంటే తెలియదు, డయాలసిస్ అంటే తెలియదు, ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడంటే తెలియదు. ఇంకా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేస్తున్నట్టు ఆయన లా స్టూడెంట్, ఈ సిటిజన్ని, ఒబీడియంట్ సిటిజన్ని ఇలాంటివన్నీ చెప్పేవాడు. మరి నోటికి వచ్చిన అమ్మ నా బూతులు ఎవడు తిట్టమన్నాడు ఆ రోజున, అది కూడా తెలియదు. ఆ రోజున చేసేసాడు. ఈ రోజుకి ఇలా మ్యానిపులేట్ చేసి ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తే ఆ విషయంలో కొంత వెసులుబాటు ఏదన్నా దొరికితే దాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేద్దామనే ఊహ ఉంది. ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఆయన బయట కొంతమందితోటి సమాలోచనలు చేయాలి, వాళ్ళతో గూడు పుటానీలు చేయాలి, అవన్నీ చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఆయన బెయిల్ పైన బయటకు రావాలి. దానికి తల్లిగారి అనారోగ్యం పనికొచ్చింది. ఆవిడ నిజంగానే అనారోగ్యం ఉండుండొచ్చు, ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండొచ్చు. కానీ వీళ్ళు దేనికి వాడుకుంటున్నారు, వచ్చి దానికే చేస్తున్నారనే. ఈయన ఒక్కడే కుమారుడు అని అంటే ఇంకా కూతుర్లు చాలామంది ఉన్నారంట, చూసుకుంటానికి వాళ్ళు లేరా? కూతురు అంటే ఈ ఇంటి నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోగానే ఇక ఈ తల్లితో సంబంధం లేకుండా పోతుందా? కనీసం హాస్పిటల్లో ఉంటే వచ్చి చూడరండి, ఈయనే వచ్చి చూడాలనా? ఇది ఒక సాకు మాత్రమే. ఇలాంటి సాకులు పెట్టుకొని బయటకు వచ్చి ఏదో చేయబోయి అది మీడియాకి ఎక్కటం మూలాన మొత్తం గబ్బు గబ్బు అవుతుందని ఈరోజున సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేయటం, దళిత కార్డు వాడటం, అవసరం లేని మాటలన్నీ చెప్పి ఏం ట్రీట్మెంట్ చేశారో కూడా కన్ఫ్యూజన్ చేసి మొత్తం అబద్ధాలతోటి మళ్ళీ దొరికిపోయాడు బోరుగడ్డ అనిల్ కుమార్. ఇదే ఈరోజు కుండబద్దలు.